ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరిపైన చెయ్యాలి? ఒకసారి చూద్దాం. అరచేతిలో ఉండే సెల్ ఫోన్ మన వ్యక్తిగత గోప్యతను రక్షణ అనుకుంటాం. కానీ మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ వ్యూహాలేమిటి, ఇవన్నీ ఎవరో మూడో వ్యక్తి వింటున్నారంటే ఎలా ఉంటుంది? అదే ఫోన్ ట్యాపింగ్ అంటే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ అంశం ఎందరో అధికారులను జైలు పాలు చేసింది. అసలు ఈ ట్యాపింగ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? సాధారణంగా దేశ రక్షణకు ముప్పు ఉన్నప్పుడు, ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినప్పుడు లేదా అతిపెద్ద నేరాలను అరికట్టడానికి మాత్రమే హోంశాఖ అనుమతితో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసుకోవడానికి ట్యాపింగ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. అధికార పార్టీకి అనుకూలంగా ఎలా వాడుకుంటారు? గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయన్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను, వారి రాజకీయ వ్యూహాలను తెలుసుకొని దెబ్బకొట్టడం. కొంతమంది పోలీస్ అధికారులు ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో వ్యాపారవేత్తలను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐబి మాజీ అధికారులను కూడా అరెస్ట్ చేశారు. హార్డ్ డిస్కులు ధ్వంసం, సాక్ష్యాల తుడిచివేత వంటి అంశాలు బయటపడ్డాయి. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం మరియు విచారించడం, మళ్ళీ కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ గొలుసుకట్టు విచారణ ఎక్కడి దాకా వెళ్తుంది? సూత్రధారులు బయటపడతారా? భవిష్యత్తులో ఏం జరగబోతుంది? విచారణ లోతుగా సాగే కొద్దీ మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం అయితే ఉంది. ఇది కేవలం అరెస్టులతోనే ఆగుతుందా, లేక రాజకీయ అగ్రనేతల వరకు చేరుతుందా అనేది ఉత్కంఠగా మారుతుంది. ఒకవేళ నేరం రుజువైతే ఇందులో ప్రమేయం ఉన్న వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లే. సాంకేతికతను ప్రజల రక్షణ కోసం వాడాలి, కానీ రాజకీయం కోసం వాడితే అది వినాశనానికే దారితీస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అంతిమంగా న్యాయం గెలుస్తుందా? వేచి చూడాలి.